అందరికీ నమస్కారం. ఈరోజు మన సాలూరు క్యాంప్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మన ఊర్లలో ఏమన్నా వేరే వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూసిండ్రు మీరు హైదరాబాద్లో కానీ అట్లా. సో అట్లా ఏమైనా ఉన్నారా అనేది ఐడెంటిఫై చేయడం ప్రథమ ఉద్దేశం. రెండోది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? కొన్ని సమస్యలు ఇంట్లో ఉంటాయి. పోలీస్ స్టేషన్ పోతే మొహమాటం, ఏమనుకుంటారు, అట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాంటి సమస్యలతోనే ఇంట్లోనే బాధపడుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా కనుక్కోవడానికి వచ్చినాం. దాంతోపాటు ఈ ట్రాఫిక్ వయలేషన్, ఈ బండ్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి 2-3 విషయాలు చెప్పడానికి వచ్చినాం. సో మనం ఏదైనా బండి వేరే వాళ్ళకి అమ్మినామంటే అది వెంటనే అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్, మన బండి 20,000 వర్త్ చేస్తుంది, 25,000 ఇచ్చి తీసుకుని దాని మీద దొంగతనము ఇంకోదో చేస్తే ఆ బండి మన పేరు మీదే ఉంటుంది, ఆర్సీ. మనం ఏం చేస్తాం, ఎవడు కొంటుండే అనేది ఆలోచించాం, 5,000 ఎక్కువ వస్తుంది అనేది ఆలోచిస్తాం. అదేవిధంగా 5,000 తక్కువ వచ్చే బండి కూడా అదే ఆలోచించుకోవాలి. మనం ఏమైనా కేసెస్ ఉన్నాయా, ఇన్వాల్వ్స్ ఉన్నాయా చెక్ చేసుకొని కొనుక్కోవాలి. సో ఇంకా సీట్ బెల్ట్, హెల్మెట్ అనేది మీకు తెలిసిన విషయం. ఇప్పుడు సాలూరుకి మనకు కొత్తగా బైపాస్ వచ్చింది. సో ఆ బైపాస్కి పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటండి, హెల్మెట్ పెట్టుకోండి, చూసి దాటండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. సో ఇవన్నీ కామన్. మనకి ఇప్పుడు బైపాస్ వచ్చింది, ఇంకా హైవే ఓపెన్ అయిన తర్వాత వెహికల్ స్పీడ్గా పోతాయి. కాబట్టి పోయేటప్పుడు చూసిపోండి, కాషన్ మైండ్లో. హైవే ఉంది అని 1-2 సార్లు అనుకోవాలి దగ్గర వచ్చేటప్పుడు. మేము మొన్న మా సార్ వాళ్ళు మేము చెప్పడం వల్ల ఆడ రంబుల్ స్ట్రిప్స్ వేయించినాం, రోడ్డు పైన కొత్తగా వేసిండ్రు ఇప్పుడు. సో దానివల్ల ఏదంటే కాషన్, దానివల్ల స్పీడ్ ఏం ఆగదు. సో కాషన్ ఉంటుంది. సో దీనికంటే ఇంకా మెయిన్ ఏంటంటే, ఇంక ఇప్పుడు మత్తు పదార్థాలు మొత్తం ఇప్పుడు మన దేశంలో నడుస్తున్నది. ఇప్పుడు 2 ప్రధానమైన ఏమంటారంటే, ఇప్పుడు ఇంతకుముందే అనుకునేది దేశం వెనుకబడడానికి పేదరికం, నిరక్షరాస్యత ఎట్లానో అప్పుడు ఒక 50 సంవత్సరాల కింద అట్లా చెప్పుకునేది మనం. పేదరికం, ఇప్పుడు ఏంటంటే 2 దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు 2 ఉన్నాయి. ఏంటంటే ఒకటి సైబర్ క్రైమ్, ఇంకోటి మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్. ఈ రెండింటి వల్ల మన దేశం కొంచెం అట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రెండింటి వల్ల ఉన్నాయి. ఈ నార్కోటిక్ డ్రగ్ వల్ల యువత బారిన పడడం వల్ల మన దేశానికి, మన భవిష్యత్తు ఏంది యువత, అంతే కదా. మన దేశానికి వనరు ఏంది యువత. సో ఆ యువత మత్తు పదార్థాలకు దానికి బానిస పడడం వల్ల కొంచెం ఆ కుటుంబం నాశనం అవుతుంది. ఆ కుటుంబం నాశనం చూసి పక్కన 1-2 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల మన మండలం వెనుకబడిపోతుంది. సో అట్లా దేశానికి కొంచెం నష్టం వాటిలో పరిధి ఉంది. కాబట్టి మీ ఊర్లో కానీ ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు అట్లాంటివి ఏమైనా గమనిస్తే ప్రివెంట్ చేస్తాం. ఇంకోటి కళ్ళులో ఆల్ఫాజోలం అనేది వాడుతున్నాం.